ఈరోజు కృష్ణగిరి మండలం నందలి ఆలంకొండ బజార్లో ఉన్నటువంటి అంద్రినీవా ఎత్తిపోతల పథకం ద్వారా 68 చెరువులకు నీళ్ళు వదిలే కార్యక్రమాన్ని ఈరోజు ప్రారంభించడం జరిగింది. మంత్రి గారు వాసంశెట్టి సుభాష్ గారు, డోన్ నియోజకవర్గపు ఎమ్మెల్యే శ్రీ కోట జై సూర్యప్రకాష్ రెడ్డి గారు, అదేవిధంగా పత్తికొండ ఎమ్మెల్యే శ్రీ కేఈ గారు ఈరోజు ప్రారంభించడం జరిగింది. వాస్తవంగా ఈ అంద్రినీవా ప్రాజెక్టు ప్రతి సంవత్సరం కూడా నీళ్లు వదిలేదానికంటే కూడా ఈసారి చాలా ముందస్తుగా నీళ్లు ప్రాజెక్టులకు రావడంతో శ్రీశైలం బ్యాక్ వాటర్ నుంచి చాలా ముందుగానే ఈసారి ప్రాజెక్టు ద్వారా ఎత్తిపోతలు నిర్వహించడం జరిగింది. అందులో భాగంగానే 68 చెరువులకు నీళ్లు వదిలే కార్యక్రమాన్ని ఈరోజు మంత్రులు, ఎమ్మెల్యేలు ప్రారంభించినారు. భారీ ఎత్తున చుట్టుపక్కల గ్రామాల నుంచి అయితేనేమి, డోను, పత్తికొండ ఈ నియోజకవర్గాల నుంచి కూడా ప్రజలందరూ చాలా సంతోషంగా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అయితే ఈ కార్యక్రమంలో ఇదివరకు గత ప్రభుత్వం 77 చెరువులకు 68 చెరువుల నుంచి 77 చెరువులకు నీళ్లు వదిలే కార్యక్రమాన్ని అని ఇంకా కొన్ని చెరువులు పెంచినారు, కానీ దాన్ని ఎక్కడ కూడా కార్యాచరణలో అది అమలు కాలే. వాస్తవంగా దీనికంతటికీ కూడా తెలుగుదేశం ప్రభుత్వంలోనే 70% వరకు పనులు పూర్తి చేయడం జరిగింది. ల్యాండ్ అక్విజిషన్ అయితేనే అన్నీ కూడా ఆ ప్రభుత్వమే చేసింది. ఈ సందర్భంగా మేమందరం కూడా సంతోషంగా ప్రజలందరూ పాల్గొని, రైతులు కూడా హర్షధ్వానాల మధ్యన ఈరోజు ఈ కార్యక్రమాన్ని చేయడం జరిగింది. కాకపోతే ఈ సందర్భంగా ఈ ప్రాంత ప్రజలు, రైతులు అందరూ, ప్రజాప్రతినిధులందరూ కూడా ఈ 68 చెరువులకు నీళ్లు నింపేటువంటి కార్యక్రమం ఏదైతే ఉందో ఇది పెద్ద ఆయన మాజీ ఉప ముఖ్యమంత్రి వర్యులు కేఈ కృష్ణమూర్తి గారి కళల సాకారం ఇది. ఎందుకంటే ధనం తలాపులో పెట్టుకొని దరిద్రానికి ఏడ్చినట్టుగా జీడిపల్లి రిజర్వాయర్ కుప్పం వరకు పోతున్నటువంటి అంద్రినీవా కాలువ ఏదైతే ఉందో దాని కింద ఉన్నటువంటి కృష్ణగిరి మండలానికి సంబంధించిన పల్లెలు, అదేవిధంగా డోన్ నియోజకవర్గము, ఇవన్నీ కూడా సస్యశ్యామలం చేయడానికి మార్గం ఏదైతే ఉందో కేవలం ఒక చెరువుని నింపితే తప్ప కుదరదని చెప్పేసి ఆయన చాలా పట్టుదలతో ఆయన హయాంలోనే దీనికి శ్రీకారం చుట్టి అప్పటి ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి మీద బాగా ఒత్తిడి తీసుకొని వచ్చి ఈ కార్యక్రమం 68 చెరువులకు నీళ్లు పారించే కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. కాబట్టి ఈ సందర్భంగా ప్రజాప్రతినిధులు, ప్రతి పల్లెలో ఉన్నటువంటి రైతాంగం కూడా ఈ ప్రాజెక్టుకు శ్రీ కేఈ కృష్ణమూర్తి గారి పేరుని నామకరణం చేయవలసిందిగా మేమందరం కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఈ డిమాండ్ని ప్రభుత్వానికి కూడా తీసుకెళ్తామని చెప్పేసి ఈ సందర్భంగా మేము తెలియజేసుకుంటున్నాం. నమస్కారం అందరికీ. ఈరోజు మంచి వాతావరణంలో అంద్రినీవా కేంద్రం నుంచి ఏదైతే 68 చెరువులు నీళ్ళు నింపే కార్యక్రమంలో ఆ కార్యక్రమంలో ప్రారంభం జరిగింది. ఆ కార్యక్రమంలో కార్మిక సంక్షేమ శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ గారు, మన పత్తికొండ శాసనసభ్యులు కేఈ శ్యామ్కుమార్ గారు, అదేవిధంగా పెద్దలు డోన్ శాసనసభ్యులు కోట జై సూర్యప్రకాష్ రెడ్డి గారు పాల్గొన్నారు. ఆ కార్యక్రమం అయితే పూర్తి చేసుకున్నాం. మేము ఈ 68 చెరువులు అయితే కేఈ కృష్ణమూర్తి గారి సొంతం ఆయన భుజాల స్కంధాలను వేసుకుని చేసిన ప్రాజెక్ట్ అది. ఎందుకంటే ఈ ప్రాంతానికి అది ఖచ్చితంగా సాధిస్తేనే డోన్ అండ్ పత్తికొండ కాన్స్టిట్యున్సీలో మళ్ళీ కొంత ఆ ఉలిందకొండ కూడా పాణ్యం కాన్స్టిట్యూన్సీలో వస్తుంది, అది కొంత కవర్ అవుతుంది. లేకపోతే కొంచెం దేవరకొండకు సంబంధించిన, అంటే ఆలూరు కాన్స్టిట్యూన్సీకి సంబంధించిన మొత్తం టోటల్గా ఎక్కువ బెనిఫిట్ డోను పత్తికొండ కాన్స్టిట్యూన్సీలో అయినా కూడా కొంతవరకు పాణ్యం అంటే ఆలూరు కాన్స్టిట్యూన్సీలో కొంత ఏరియా కవర్ అవుతుంది. పెద్ద ప్రాజెక్ట్ ఇది. అప్పట్లోనే
250 కోట్ల రూపాయలు శాంక్షన్ చేసినారు. ఇక్కడ ప్రజలందరి కోరిక ఏంటంటే కేఈ కృష్ణమూర్తి గారి పేరు ఈ 65 చెరువుల ప్రాజెక్టుకు పెడితే బాగుంటుంది అనేది ఒక కోరిక. కాబట్టి పత్రికాముఖంగా మేము ప్రభుత్వాన్ని కోరుతున్నది ఖచ్చితంగా కేఈ కృష్ణమూర్తి గారి పేరు ఈ ప్రాజెక్టుకి ప్రతిపాదన చేయాలా, తప్పకుండా పెట్టాలా. ఎందుకంటే మనం కృష్ణగిరి రిజర్వాయర్ ప్రారంభోత్సవం చేసుకున్న రోజే ఆ రోజు ఆ తీర్మానం సమావేశంలో నేనే చెప్పడం జరిగింది. తీర్మానం ఆ రోజు ఈ రిజర్వాయర్కు స్వర్గీయ కేఈ మాదన్న గారి పేరు పెట్టాలని చెప్పి అది ఈరోజు సాకారం అయింది. అది జియో గవర్నమెంట్ నుంచి కూడా జియో వచ్చింది, అప్పుడే వచ్చింది జియో అని. ఈ మధ్య కాలంలోనే మనం అన్ని ఆ బోర్డు గిడ్లు పెట్టించడం జరిగినాయి. ఇప్పుడు కొత్తగా అయితే ఈ 60 చెరువుల దానికైతే ఇప్పుడు శ్రీరాములు చెప్పినట్టు ఈ ప్రాజెక్టుకు అయితే కేఈ కృష్ణమూర్తి గారి ప్రాజెక్టు పేరు తప్పకుండా పెట్టాలి. దీనిపైన మేము గవర్నమెంట్కు ఎక్కడి దగ్గర పోతాం, ఖచ్చితంగా ఇది సాధిస్తాం కూడా. ఎందుకంటే మిమ్మల్ని కోరేది ఏంటంటే ఒకసారి మీరు దీని గురించి కొంచెం పబ్లిసిటీ చేస్తే మనకు గవర్నమెంట్ కూడా తెలుస్తుంది. మేము కూడా దానిపైన అంటే దానికి కావాల్సిన ప్రాసెస్ మేము కూడా చేస్తాం. ఇక్కడ నుంచి గ్రామ పంచాయతీ తీర్మానం, మండల పరిషత్ తీర్మానం, జిల్లా పరిషత్ ఇవన్నీ చెప్పిన ఎమ్మెల్యే గారు కూడా డిస్కస్ చేయడం జరిగింది. ఇవన్నీ ఈ విషయాలు కూడా మీరు ఎక్కువ ఫోకస్ చేసి రాయాల్సింది ఏంటంటే ఇంత మంచి ప్రాజెక్ట్ దానికి ఎవడు పట్టించుకోకుండా ఆయన పట్టించుకొని సాధించినాడు కాబట్టి ఆయన పేరు పెట్టడం సమంజసంగా ఉంటుందని పత్రికాముఖంగా నేను కోరుతా ఉన్నాను.